హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫైనాన్షియల్ ఇయర్ వస్తుందంటేనే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయాల్సిన వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ ఎక్కడ ఎక్కువ పడుతుంది, ఆ ఎక్కువ పడిన ట్యాక్స్ని ఎలా ఎగ్జామ్ చేసుకోవాలి అనేది చాలా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇలా మనం ట్యాక్స్ చేయాల్సిన వాటిల్లో చాలా స్కీమ్స్ అనేవి ఉన్నాయి. ఏ స్కీమ్లో మనం ట్యాక్స్ సేవ్ అవుతుంది అనేది చూసుకుంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం మార్చి 31, 2025 అనేది చాలా కీలకం. అంటే ఈ లోపే మనం ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసిన మనకు ఎక్కువ పడిన ట్యాక్స్ సేవ్ చేసుకోవాలనుకున్న మార్చి 31, 2025 అనేది చాలా కీలకం. ఇప్పుడు ఈ ట్యాక్స్ సేవ్ మెథడ్స్లో ఏ ఉన్నాయో చూద్దాం. ముందుగా నేషనల్ పెన్షన్ స్కీమ్. నేషనల్ పెన్షన్ స్కీమ్లో మనం ట్యాక్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, దీంట్లో కూడా ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. మూడోది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, దీంట్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసి ట్యాక్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు. నాలుగోది ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్, దీంట్లో కూడా మనం ట్యాక్స్ని సేవ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ మన ఇండియన్స్కి చాలా ఇష్టమైనది ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ స్కీమ్స్ అనేవి మన ఇండియన్స్కి చాలా ఇష్టమైనవి. ఇందులో డిఫరెంట్ బ్యాంక్స్ డిఫరెంట్ డిపాజిట్స్ అనేవి మెన్షన్ చేశాయి. సో వాటిలో బెస్ట్ ఏదో మనం చూస్ చేసుకున్నామండి ఈ వీడియో ద్వారా. ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఎందులో ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ముందుగా ఎస్బీఐ అనేది అమృత్ వృష్టి అనే స్కీమ్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ యొక్క వ్యాలిడిటీ 444 రోజులు. ఈ స్కీమ్ అనేది మార్చి 31, 2025తో ముగుస్తుంది. ఈ ఎస్బీఐ ఈ స్కీమ్కి నాన్ సీనియర్ సిటిజన్కి 7.25% ఇంట్రెస్ట్ అనేది మెన్షన్ చేస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే 7.75% అనేది మెన్షన్ చేస్తుంది. సపోజ్ మీరు ఎస్బీఐలో ₹1,00,000 ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక టోటల్ 444 రోజుల తర్వాత నాన్ సీనియర్ సిటిజన్స్ ₹9,266 తీసుకెళ్తారు. అదే సీనియర్ సిటిజన్స్ అయితే ₹9,929 తీసుకెళ్తారు. సపోజ్ ఇదే ₹1,00,000 ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో కనుక మీరు 444 రోజులకి ఇన్వెస్ట్ చేస్తే ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 7.9% నాన్ సీనియర్ సిటిజన్స్కి. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే 8.4%. సపోజ్ మీరు ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు, నాన్ సీనియర్ సిటిజన్స్ ₹9,986 ఇంట్రెస్ట్ రూపైన తీసుకెళ్తారు ఈ 444 రోజులకి. అదే సీనియర్ సిటిజన్స్ అయితే ₹10,644 ఇంట్రెస్ట్ రూపైన తీసుకెళ్తారు. సో ఎస్బీఐకిను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి ఇంట్రెస్ట్ వాల్యూలో డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే నాన్ సీనియర్ సిటిజన్స్కి ₹720 డిఫరెన్స్ వచ్చింది. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే ₹715 డిఫరెన్స్ వచ్చింది. ఇంకో స్కీమ్ చూద్దామండి. సెకండ్ స్కీమ్ కూడా ఎస్బీఐ అయితే అమృత్ కలశ్ స్కీమ్. ఈ స్కీమ్ యొక్క వ్యాలిడిటీ 400 days. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మార్చి 31, 2025 లోపు ఇన్వెస్ట్ చేయాలి. ఎస్బీఐ దీనికి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూస్ నాన్ సీనియర్ సిటిజన్కి 7.10%, సీనియర్ సిటిజన్కి 7.60%. సపోజ్ మీరు ₹1,00,000 కనుక ఇన్వెస్ట్ చేస్తే 400 days తర్వాత నాన్ సీనియర్ సిటిజన్స్ ₹8,133 ఇంట్రెస్ట్ రూపైన తీసుకెళ్తారు. అదే సీనియర్ సిటిజన్స్ అయితే ₹8,725 ఇంట్రెస్ట్ రూపైన తీసుకెళ్తారు. సో సపోజ్ ఇదే స్కీమ్ 400 daysలో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ నాన్ సీనియర్ సిటిజన్కి 7.9%, అదే సీనియర్ సిటిజన్ అయితే 8.4%. సపోజ్ ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు, నాన్ సీనియర్ సిటిజన్ ₹8,956 తీసుకెళ్తారు, సీనియర్ సిటిజన్స్ ₹9,543 తీసుకెళ్తారు. ఇక్కడ వచ్చి డిఫరెన్స్ వాల్యూ ఎస్బీఐకి ఐడిఎఫ్సికి నాన్ సీనియర్ సిటిజన్స్కి ₹823 డిఫరెన్స్ వస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే
రూపాయలు డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేస్తేనే మీకు 800 డిఫరెన్స్ వచ్చింది కాబట్టి సపోజ్ మీరు 10 lakhs ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు దాదాపుగా 8,200 రూపాయలు డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. థర్డ్ స్కీమ్ వచ్చేసరికి ఇండియన్ బ్యాంక్ అండి. ఇండియన్ బ్యాంక్ వచ్చే ప్లాను ఐఎన్డి సూపర్ 400. దీని యొక్క వ్యాలిడిటీ 400 days. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే March 31, 2025 చివరి తేదీ. ఇండియన్ బ్యాంక్ ఓన్లీ సీనియర్ సిటిజన్స్కి మాత్రమే ఇది ఆఫర్ చేస్తుందండి. ఇక్కడ సీనియర్ సిటిజన్కి ఆఫర్ చేసే వాల్యూ 8.05%. సపోజ్ మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 400 days తర్వాత మీకు వచ్చే ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అవుతుందంటే ₹9,259. అదే మీరు ఐడిఎఫ్సిలో కనుక ఇన్వెస్ట్ చేస్తే సీనియర్ సిటిజన్స్కి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 8.4%. సపోజ్ ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు, 400 days తర్వాత మీకు ₹9,543 అనేవి ఇంట్రెస్ట్ రూపాయన వస్తాయి. సో ఇండియన్ బ్యాంక్కి ఐడిఎఫ్సికి డిఫరెన్స్ వాల్యూ ఎంత వస్తుందంటే ₹284 అనేది డిఫరెన్స్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఐడిబిఐ ఆఫర్ చేసే స్కీమ్ అండి. దీని పేరు ఉత్సవ్. దీని యొక్క పీరియడ్ 555 రోజులు. దీని యొక్క వ్యాలిడిటీ ఎప్పుడు దాకా ఉంటుందంటే మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే March 31, 2025 అనేది చివరి తేదీ. ఐడిబిఐ దీనికి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ నాన్ సీనియర్ సిటిజన్కి 7.4%, సీనియర్ సిటిజన్కి 7.9%. సపోజ్ మీరు ₹1,00,000 కనుక ఇన్వెస్ట్ చేస్తే నాన్ సీనియర్ సిటిజన్ ₹11,967 అనేది ఇంట్రెస్ట్ రూపాయన తీసుకెళ్తాడు. అదే సీనియర్ సిటిజన్ అయితే ₹12,817 అనేది ఇంట్రెస్ట్ రూపాయన తీసుకెళ్తాడు. అదే ఐడిఎఫ్సి కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే నాన్ సీనియర్ సిటిజన్కి ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ వాల్యూ 7.9%, సీనియర్ సిటిజన్కి 8.4%. సపోజ్ మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు, మీకు 555 రోజుల తర్వాత ₹12,079 అనేది ఇంట్రెస్ట్ రూపాయన మీరు తీసుకెళ్తారు. అదే సీనియర్ సిటిజన్స్ అయితే ₹12,921 అనేది ఇంట్రెస్ట్ రూపాయన తీసుకెళ్తారు. సో ఐడిబిఐకిను ఐడిఎఫ్సికి డిఫరెన్స్ నాన్ సీనియర్ సిటిజన్స్కి ₹112 డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదే సీనియర్ సిటిజన్స్ అయితే ₹104 అనేది ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. డిఫరెంట్ బ్యాంక్స్లో ఇంట్రెస్ట్ రేట్లకి ఐడిఎఫ్సి ఇంట్రెస్ట్ రేట్లకి కంపారిజన్ అయితే నేను చూపించానండి. మీకు ఐడిఎఫ్సి ఇంట్రెస్ట్ వాల్యూస్ కనుక నచ్చి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే నా పేరు కార్తీక్ అండి. నేను అసోసియేట్ రిలేషన్షిప్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇది నా కాంటాక్ట్ నెంబర్ అండి. ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.